అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ రౌడీలు ఎవరు అనే కదా మీ డౌట్. అది తెలుసుకోవాలంటే మనం ఈ కథలోకి వెళ్ళాల్సిందే. అబ్బా ఎవరు లేరు కదా, ఇదే మంచి టైం. చీపురు ఎక్కడ ఉండదు. చీపురు దొరికిందిగా. వాళ్ళు ఉన్నారు కదా. అబ్బా ఊడ్చుడు అయిపోయింది, ఇక అల్పుదాలు ఇక బకెట్ దొరికిందిగా. అరే మాయా పెన్నన్న చూసుకోరా, రామయ్య తాతలు ఇంటికి పోయి పెన్నన్న తెస్తా ఇక. నమస్తే, మేము అది ఈ ఊరే, మీ పక్కిల్లే. జరా పిండ తీసుకపోతా, ఏమనుకోకు. నేను రాబోతా కెరికే. అక్క పెండ కావడానికి ఇంత కష్టపడ్డా, ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు. ఎవరన్నా ఆకి తలుకోలేదు, ఏనా కొడుకురా? ఎవరా నువ్వు సప్పుడు చేస్తలేవు? నా కొడుకులు ఎక్కడే ఉన్నాడు? బాపు నీ కొడుకు లెక్క కాదే, నీ కొడుకునే. వారి రమేష, నీకే పోయే కాలం రా, నువ్వుకి అలుకుతాడుడేంద్రా? అంటే నీ కొడలకు సాయం చేద్దామని. ఓరి నీ ఆవేశం పాడుగాను, పెళ్లి కాగానే పెళ్ళని పని చేస్తారా? నేను మంచిలు తెమ్మంటానో తెవు కానీ. అవునులే, పెళ్ళమేమో బెల్లమైంది, నేనేమో అల్లమైనా, అంతే కదరా? ఏం లేదు బాపు, ఈ కోడలు చదువుకున్నాయి కదా, పనులు వస్తాయో రావని. ఆహా, చేయి అప్పుడే పెళ్ళని సాటు మొగనం అయిపోయినావు కదా. మాయ ఏందో ఎప్పుడు ఏం పని చేస్తలేదని తిట్టటోడు. అబ్బా ఇంకా లేవలేదు కదా, లేపన్నా? ఎట్లా లేపాలా మరి? ముట్టుకోవన్నా? ముట్టుకుంటే మార్చిపోతుంది కావచ్చు. ఇట్లా కాదు ఇక, మేము వేసేరాక నేనే కూర్చుంటా. అబ్బా ఇంత అందం ఎప్పుడు చూడలేదు, ఇంతకాలం ఎవరు చెప్పలేదు. ఇది కళ అనుకోవన్నా నిజం అనుకోవన్నా? అబ్బా రజనీ లే, రజనీ లే. ఏమైంది రజనీ? ఏమైందిరా? ఏమన్నావు? సపరేట్గా పడ్డది? ఏం లేదు బాపు, ఛాయ్ తీసుకొచ్చిన, ఇట్లా కూర్చున్నా, చక్కన భయపడ్డది. అరే నిన్ను చూస్తేనే ఎవరికైనా భయం అవుతుందిరా. చాలేసిన నువ్వు లేపి ఎలాగని అట్లా కూర్చొని చూస్తారు ఎవడన్నా? ఏ అవ్వ, నేను చేసేటి అన్ని తప్పునే చూస్తావు, నా భార్య మంచిగా చూసుకోవద్దా? ఆయన నువ్వు ఎవరు తీసుకురమ్మన్నారు ఛాయ్? ఆయన తెచ్చిన ఛాయ్ నేను తాగన్నా? చిచ్చి ఏమనుకోకమ్మా, వాడు అట్టి అమాయకుడు, మనిషి పెరగలేదు, పని బుద్ధి పెరగలేదు, చిన్నపిల్లని మనస్తత్వం వాడిని. ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో కానీ నువ్వు వానికి భార్యగా దొరికినావు. ఆయనకు పుణ్యం కొద్ది నేను దొరికిన కావచ్చు, కానీ నేనే జన్మలు చేసుకున్న పాపమో గీసంటోడు నాకు మొగడుగా దొరికిండు. ఆయన ఇంకొకసారి నాకు అట్లా కనిపించిండే అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఛీ, రమేష్ గారు ఎంత అదృష్టవంతుడురా, ఇట్లాంటి భార్య దొరికింది.
అవునరా, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. అంత మంచి అమ్మాయిని వాడేం చేసుకుంటారా? మనం గెలిస్తే పోలే. తప్పురా, వాడు ఎంతైనా మన ఫ్రెండ్. ఫ్రెండా తొక్క? నా పనికి ఎవడన్నా అడ్డొస్తే మాత్రం అస్సలే బాగుండదు చెప్తున్నా. హాయ్, బాగున్నారా? మీరెవరు? నేను రమేష్ వాళ్ళ ఫ్రెండ్ని. రమేష్ ఉన్నాడా? లేడు, తిరగవేనట్టున్నాడు. అయ్యో, ఏందండి మీ ఆయన గట్ల తీసి పడేస్తున్నారు? మీ ఆయన అంటే నీకు నచ్చదా అయింది? ఛీ, ఆయన ఎట్లున్నాడు? ఎవరికైనా నచ్చుతాడా? మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? బుద్ధి గడ్డి తిని మా అయ్య తాగుడుకు బానిసై ఊరన్నీ అప్పులు చేసిండు. ఆ అప్పులు తెరపనికే ఈ అప్పిగా నీ చేసుకున్నా, లేకపోతే గివిన్నవాడు చేసుకున్నావు. అవును, వాడు నిజంగా అప్పిగాడే. రాజని నచ్చేసా ఆగో, మీ అప్పిగాడు వచ్చిండు. ఆగో, మీరు ఇద్దరు ఎందుకు నవ్వుతారు? నీకు మీ భార్య మంచి పేరు పెట్టిందిరా. ఏంటి, నాకు మంచి పేరు పెట్టిరా? ఏంటిది అది? నీ పేరు అప్పిగాడట్రా. ఏ, నా పేరు అప్పిగాడట, నా పేరు అప్పిగాడట, నా పేరు అప్పిగాడట, నా పేరు అప్పిగాడట. సరే మరి బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం, నాకు కొంచెం పని ఉంది. ఓకే, రేపు ఎన్ని గంటలకు వెళ్దాం? మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. నా పేరు అప్పిగాడట, 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 నా పేరు. రే అప్పిగాడేంద్రా? ఏం లేదు బాపు, రజనీ నాకు అప్పిగాడు అని పేరు పెట్టింది. అప్పిగాడు అప్పిగాడు అప్పిగాడు. అరే దద్దమ్మ, నోర్మై, నీ పేరు అప్పిగాడేంద్రా? నీ పేరు రమేష్ రా. ఏందే బాబు, నీకు ఈ పేరు నచ్చలేదా? అయితే వేరే పేరు పెట్టమని అడుగుతా 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 అడుగుతా. దేవుడా, వీడు వట్టి అమాయకుడు, వీడు నువ్వే కాపాడాల స్వామి. అరే మావా, నిన్న రమేష్ గారి భార్యను ఫ్లాట్ చేసిన, ఈరోజు నంబర్ తీసుకుంటా, రేపు ఇంకొంచెం, ఆ తర్వాత ఇంకా కొంచెం. అరే పాపం రా, అయినా వాని పిల్లని ఫ్లాట్ చేయడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందిరా? లవ్వా తొక్క? తన అవసరం నాకు ఎంతో ఉంది, నా అవసరం కూడా తనకి ఎంతో ఉంది. మరి అవసరం తీరాక? అరే తెలియనట్టు అడుగుతున్నావు ఏంద్రా? అవసరం తీరిన తర్వాత తన దారి తనది, నా దారి నాది. అరే తప్పురా, దోసంలా ఇట్లా వేయకూడదురా. చల్బే, చెప్పొచ్చాడు పెద్ద నీతివంతుడు, నీతి వాక్యాలు. చల్. రజనీ, ఇలా ఏ కూర అను అంటావే? నా తలకాయ కూరండు. సరే సరే. సరే, నేను వెళ్ళొస్తా, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా. బాపు బాపు, ఇలా అన్నంలకు నా తలకాయ కూర అను అన్నది రజనీ. ఏంద్రా గంత మాట నాదిరా? నీ తలకాయ కూడా అన్నావు నాదిరా? ఏం కోడల పిల్ల, నీ బాలకమేం బాగాలేదు అని ఎటువంటి తడంటే. అబ్బా, ఏంది నాకు ఈ టార్చరు? ఆయనతోనే వశమైతలే అంటే మధ్యలో నువ్వు ఒకనివి. నోరుకు ఏం తత్తంతో మాట్లాడతావా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చిన్న పెద్ద లేదా? వాడు నీ మొగడని గుర్తుపెట్టుకో. మొగుడా అని మీరు అనుకుంటే సరిపోతుందా? అనుకోవాల్సింది నేను. పెళ్ళంటే రెండు మనసులు కలిసి చేసుకునే గొప్ప బంధం. మేము మనుషులం దగ్గర ఉన్నామే కానీ మా మనసులు అస్సలు కలవు. అయినా మిమ్మల్ని కదా అనాల్సింది, మా నాన్నని. నన్ను ఇలాంటి ఇచ్చి నా గొంతు కోసిండు. ఎంత మాట అన్నావు? నా కొడుకును అంత మాట అంటావా? బాపు, అది చెప్పేది నిజమేనే. మనుషులం కలిసి ఉన్నాం కానీ మనుషులు కలవలేదు. నాకేం తెలియదు, తడుపు అన్నీ తెలుసు. సంసారం అనే నావలో ఇద్దరు బాగుంటేనే సంసారం ముందుకు పోతుంది. తప్పు నాదే బాపు. కరెక్ట్ మాట్లాడినావు. రేపే మా ఇంటికి పోతానా? అరే మావా, వాళ్ళ ఫ్యామిలీ విడిపోయింది, ఈరోజే నాతోటి వచ్చేస్తుంది. నేను అక్కడికి రాగానే మీరు అందరూ వచ్చేయండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం.
బాబు అవునా? ఏంది నన్ను ఇక్కడ తీసుకొచ్చినావు? ఏం లేదు డియర్, మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, అందుకోసం వెయిటింగ్. ఫ్రెండ్సా? ఇక్కడికి ఫ్రెండ్స్ ఎందుకు? ఎందుకేంటి, నేను వాళ్ళకి ఇచ్చేసి నాకు కావాల్సింది నేను తీసుకెళ్తా. అంటే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది వాళ్ళకి అప్పచెప్పడానికా? నిన్ను వాళ్ళకి అప్ప చెప్పి పైసలు తీసుకుంటా. అయినా నిన్నేం చేసుకోవాలి నేను? అరే నన్ను నమ్మించి మోసం చేస్తావురా? అరే అమ్మాయి కత్తిలా ఉందిరా. నాకు మస్తు నచ్చిందా, సూపర్ ఉంది పూరి. ఇదేంది ఇంతసేపు పరిగెత్తి ఇప్పుడు ఆగింది అనుకుంటారా? అరే మీ అందరికి మొగుడు వచ్చారా? అబ్బచ్చా ఈ పొట్టోడా గీడేం చేస్తాడే? ఇంతంత లేడు గీడ మనల్ని ఏం చేస్తాడన్నా? అరే పొట్టోడా అంటే గుడ్డలు ఊడదీసి కొడతా. ఈ పొట్టోడు గట్టోడా నిరూపిస్తా. అరే పొట్టోడా, నీకు ఈ యాక్షన్ సెట్ కాదురా. దేవుడు తలరాతను మార్చాలనుకున్నాడు, కానీ ఆ దేవుడు మీ రాతను ఇక్కడ డిసైడ్ చేసిండు. రండి నా కొడుకులారా. రేయ్ కన్నీళ్ళు చాలా విలువైనవి. ఇంత చిన్న విషయానికి ఏడ్చి వాటి విలువ ఊడగొత్తకు. ఇంటికి పోదాం. నేను ఇంత చేసినా నా మీద నీకు కొంచెం కూడా కోపం రాలేదా? చీచి, నీ మీద నాకు కోపం ఎందుకు? నువ్వు ఏం తప్పు చేసావని? తప్పంతా నాలో ఉన్న చెడ్డ మనిషిని. ఇక ఈ చెడ్డ మనసు వెళ్ళిపోయిందిగా, ఇక అంతా మంచిదే. చూసినావా కోడలి పిల్ల? నా కొడుకు చిన్నపిల్ల మనస్తత్వం అయినా కానీ తన వాళ్ళని ఏమైనా అంటే పెద్దవాళ్ళను మించి పోరాడతాడమ్మా. దీనికి అంతటి కారణం నా ఫ్రెండే. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే దోస్తానికి మచ్చెందుకుంటుంది? మా ఆయన బంగారం. అమ్మో దెబ్బ. ఇంటికి వెళ్ళాక ఆయింట్మెంట్ రాస్తలే.